ఆపగలిగాడు. కానీ తనకు తెలుసు ఒక్కసారి అది రాజుకుందంటే ఏనాటికైనా ఫ్లేరప్ అవుతుందని. అందుకోసం ఏం చేశాడు, తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇతర ప్రాంతాల్లో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అందుకోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో 70% మంది ఆధారపడేది వ్యవసాయం మీద. కాబట్టి వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంత సీరియస్ గా తీసుకెళ్ళేది. అతను ఆ రోజున చెయ్యకపోయి ఉంటే మనం ఇవాళ అడుక్కు తినేవాళ్ళం. రాష్ట్ర విభజన రోడ్డు మీద పడేసేవాళ్ళు. మనం ఇప్పటికే రోడ్డును పడేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల 30% ప్రయోజనం అన్న లభించింది మనకి. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నీళ్లు పోస్తానన్నా, జగన్ నీళ్లు పోస్తున్నా, ఇవన్నీ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు వెలుగొండలు లేకపోతే పోలవరములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజశేఖర రెడ్డి మూలంగా. అతను ముందు చూపు చూశాడు. అట్లాంటి ముందు చూపు చంద్రబాబుకి లోపించింది. 95 నుంచి ప్రమాణ స్వీకారం చేశాక 2000 దాకా 2004 దాకా ఉన్నాడు కదా ఆయన. ఈ ప్రాంతాల్లో ఏ సంపద సృష్టించారు ఆయన? బేసిక్ గా ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆయన ఏమంటారు, అట్లాంటి సంపదను మళ్ళీ సృష్టించే నగరం కింద అమరావతి అంటారు. దాంతో ఏమవుతుంది, నవనగరాలకి ముందు ఆయనే చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే ఒక రాష్ట్రానికి డబ్బులు 1,50,000 కోట్ల రూపాయలు ఒక నగరం మీద పోయడానికి? అది ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలంటే 4.5 లక్షల కోట్లు కావాలని అసెంబ్లీ వేదికగానే ఉపన్యాసం ఇచ్చారు కదా. స్వయంగా చంద్రబాబు మాట్లాడారు కదా, 4.5 లక్షల కోట్లు ఎవడబ్బా సొమ్మని ఇవ్వడు మోడీ, అబ్బా సొమ్మ గుజరాత్ లో తీసుకెళ్తారా ఏంది? ఇవన్నీ మాట్లాడిందంతా ఎవరు? ఎలా పట్టి లాక్కు రావాలో నాకు తెలుసు, నా పోరాట శక్తి ముందు అతనెంత, అతని బతికేంత, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినా ఈ మాటలు అయితే కోటలు దాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ గా